బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్టులు. శ్రీధర్ వ్యవహారంపై ఇటు జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఇటు పవన్ సీరియస్ అయ్యారు. జనరల్ బాడీ సమావేశంలోనూ సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్. పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక ఎందుకు ఇంకా సిద్ధం చేయలేదు అంటూ ఇటు విచారణ కమిటీ మీద ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు త్రిసభ్య కమిటీ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. శ్రీధర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ వారంలో మరోసారి రైల్వే కోడూరుకు విచారణ కమిటీ వెళ్ళబోతుంది. ఇటు పోలీసుల నుంచి సమాచారం సేకరించిన తర్వాత కమిటీ నివేదిక ఇచ్చేలాగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు వాస్తవాలన్నీ తెలిసే వరకు విచారణ కొనసాగిస్తామంటుంది కమిటీ. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వీణ మాత్రం రోజుకొక వీడియోని పెట్టుకొస్తుంది. పవన్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఒక్క ఛాన్స్ ఇస్తే కలిసి అన్ని వివరిస్తానంటూ ఇటు పవన్కి రిక్వెస్ట్ వీడియోస్ పెడుతుంది. అలాగే తప్పు ఉంటే శిక్షించాలని, లేకపోతే న్యాయం చేయాలంటూ ఇటు వీణ రోజుకొక వీడియో అయితే పెట్టుకొస్తుంది. సో మొత్తం మీద ఇటు పవన్ కళ్యాణ్, ఇటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే వీణ విషయంలో సీరియస్ అయ్యారు. నివేదిక తప్పకుండా తొందరగా ఇవ్వాలి, ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అంటూ పవన్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో కమిటీ కూడా ఇటు పోలీసుల నుంచి కూడా ఆధారాలను తీసుకొని మొత్తానికైతే తొందరలో నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు వీణ తనకి ఒక ఛాన్స్ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను అన్ని వివరిస్తాను, తప్పు నాదుంటే నన్ను శిక్షించండి, లేకపోతే నాకు న్యాయం చేయండి అంటూ ఇటు రోజుకొక వీడియో అయితే రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు వీణ రిలీజ్ చేసిన ఒక లేటెస్ట్ వీడియో, తను మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి, మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను, మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాది తప్ప అంటే నన్ను చంపేయండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి. నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి, ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, చంపేయండి. కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి. నా తప్పు ఉంటే నన్ను చంపేయండి, కానీ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం నేను కలవను, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. అరవ శ్రీధర్ గురించి నేను మీకు వివరిస్తాను, నా తప్పు ఉంటే నన్ను శిక్షించని, నేను కూడా మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, మిమ్మల్ని కలిసే హక్కు నాకు ఉంది అంటూ ఈమెయితే చెప్పుకొస్తుంది. వీణ రోజుకొక వీడియోని రిలీజ్ చేస్తుంది. ఖచ్చితంగా నాకు న్యాయం చేయండి అంటూ ఇటు పవన్ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేస్తుంది. మరోపక్కన ఇటు త్రిసభ్య కమిటీ ఏదైతే నివేదికని ఇంకా జాప్యం చేస్తుందో దానిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, జేఎల్పీ సమావేశంలో ఇటు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? కళ్యాణ్ బేసిక్గా అరవ శ్రీధర్ ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం మీద జరుగుతున్న ఎపిసోడ్ గత నెల 27 నుంచి బయటకు వస్తున్నాయి ఈ వీడియోలు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక డెసిషన్ కి రాలేకపోతుంది జనసేన పార్టీ. కారణం ఏంటంటే ఆయన స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండడం. అయితే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఏమో 2 సార్లు సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. మొన్న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కూడా అరవ శ్రీధర్ వ్యవహారంలో సీరియస్ అయ్యారు.
అలాగే జేఎల్పీ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పరిస్థితి కనపడుతుంది. నివేదిక ఇవ్వాలని కమిటీని ఏర్పాటు చేశారు. అయితే నివేదిక ఇవ్వకుండా కమిటీ ఎందుకు ఇంత కాలయాపన చేస్తుంది అనేది అర్థం కాని ప్రశ్న. ఇప్పటికే 2 సార్లు కమిటీ రాజంపేటకు వచ్చింది, తర్వాత అక్కడ కొంత విచారణ చేస్తున్నారు, తర్వాత అక్కడ కొంత పూర్తి స్థాయిలో విచారణకు ముందు ఎమ్మెల్యే కూడా హాజరైన పరిస్థితిని చూసాం. విచారణ కమిటీ ఏర్పాటు చేసి 2 వారాలు గడుస్తున్నా నివేదిక ఇవ్వకపోవడం పట్ల లోకల్ గా ఉన్న ప్రతిపక్షాలు కావచ్చు, ఏకంగా బాధితురాలు వీణా కూడా గట్టిగా మాట్లాడుతుంది. నిన్న రాత్రి కూడా వీణా ఒక వీడియోని విడుదల చేసిన పరిస్థితి మనం చూసాం. నాది తప్పుంటే నన్ను చంపండి, లేదనుకుంటే నేను శిక్షకు వేస్తాననుకుంటే నా మీద ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నాను. కానీ ఈ వ్యవహారంలో కొందరు మధ్యవర్తులు, కొంతమంది వ్యక్తులు దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కనీసం విచారణ బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది బాధితురాలు ఆరోపణ. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ వ్యవహారంలో ఆర్వ శ్రీధర్ ను కాపాడేందుకు చాలా మంది గట్టిగా వ్యవహరిస్తున్నారు, అందుకే నివేదికలు కూడా ఆలస్యం చేస్తున్నారు అనేది ఒక ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ వారంలో కూడా మరోసారి అంటే ఇంక 3వసారి కూడా కమిటీ విచారణ కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లి పోలీసులు అధికారులు సమగ్ర విచారణ సహకరించాలన్న నెపంతో ఇక్కడ ఒక చిన్న సింపుల్ లాజిక్ దీంట్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరు ట్రాప్ అయినా ఎవరు ట్రాప్ అయినా జరిగిన అంశం మాత్రం 2 వ్యక్తుల మధ్య జరిగింది. ఆ 2 వ్యక్తులు అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యవహారం కాదు అనేది క్లియర్ గా అందరికీ తెలుసు. ఇక్కడ ఈ వ్యవహారంలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు వరకు ఎమ్మెల్యే ఎపిసోడ్ రోజుకో వీడియోలు విడుదల చేస్తున్నా, తర్వాత సాక్షాత్తు అసెంబ్లీ నుంచి ఆర్వ శ్రీధర్ వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే చట్టసభలకు ఎమ్మెల్యేలను పంపిస్తే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, నిజంగా స్థానికంగా ఎమ్మెల్యేలు అంటే ప్రత్యేకంగా ఆర్వ శ్రీధర్ వ్యవహార శైలి మాత్రం ప్రజల్లో ఒక దుగుప్తని క్రియేట్ చేసింది ఇతను వ్యవహరించిన తీరు. సో అది ఎవడైనా కావచ్చు, కానీ దాని మీద చర్యలు తీసుకోవడంలో మరి కమిటీ ఎందుకు విచారణ చేస్తోంది, లేకపోతే తాను డ్రాప్ చేసిందా, ఇతను డ్రాప్ చేశాడా అనే వ్యవహారం పక్కన పెడితే 2 మధ్య జరిగిన సంఘటన ఇది చాలా రోజులుగా జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు ఒక ఎమ్మెల్యే ఒక మహిళతో వ్యవహరించిన తీరు పట్ల ఎందుకో జనసేన పార్టీ నిర్ణయం తీసుకోవడంలో కావచ్చు, లేకపోతే ఒకవైపు పవన్ కళ్యాణ్ 2 సార్లు సీరియస్ అయినప్పటికీ కూడా కింద స్థాయి కమిటీ, కింద స్థాయిలో నాయకులు ఆర్వ శ్రీధర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా అదే మాట క్లియర్ గా చెప్తుంది. అవసరమైతే నేను పవన్ కళ్యాణ్ కూడా కలవాలి, నాకు అవకాశం ఇప్పించండి అని చెప్పి చెప్తాను. మరోవైపు ఇప్పటికి 2 సార్లు చేశారు, మళ్ళీ ఈ వారంలో కమిటీ అక్కడికి వెళ్తుంది అనేది. ఓకే, ఇది పార్టీ నుంచి శబ్దం చేస్తారా, అతని మీద కేసు కడతారా, లేకపోతే ఎమ్మెల్యే స్థానం నుంచి పార్టీకి దూరం పెడతారా అనేది జనసేన పార్టీ సొంత నిర్ణయం. బట్ ఇన్ని రోజులుగా ఇన్ని దాదాపుగా ఒక 100 వీడియోలు విడుదల చేశారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ, లేకపోతే కొన్ని చూడలేనివి చూపలేనివి వ్యవహారాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో అంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఒక ఎమ్మెల్యే వ్యక్తి వ్యవహరిస్తుంటే దాని మీద చర్యలు తీసుకునే దానికి పార్టీకి ఏంటి? పార్టీ అధినేత చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నాడు, అటువంటి వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటామని చెప్పి ఆయన చాలా సీరియస్ గానే వ్యవహారాన్ని నడుపుతుంటే కింద స్థాయి వ్యక్తులు ఎందుకు వ్యవహారాన్ని కొంత సైలెంట్ చేసే వ్యవహారాన్ని నడుపుతున్నారు అనేది చేయొచ్చు. దీంట్లో ఇద్దరు వైపు తప్పు ఉంది. డెఫినెట్ గా అమ్మాయి వ్యవహరించిన శైలి, లేకపోతే ఎమ్మెల్యే వ్యవహరించిన శైలి, ఈ రెండిట్లో పబ్లిక్ అయితే కొంత అసహ్యంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికైనా విచారణ ఈ వారంలో అయినా కమిటీ పూర్తి చేసి దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే మమ అనిపిస్తారా అనేది ఇక జనసేన పార్టీకి, అది పార్టీ ఇంటర్నల్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ వ్యవహారం ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ అలాగే వీణా ఇష్యూలో త్రిసభ్య కమిటీ ఎందుకు నివేదికని ఇంకా ఆలస్యం చేస్తుంది అంటూ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 సార్లు, ఇటు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఆయన
ఇదే మాట మాట్లాడారు. సో మొత్తం మీద మరి త్రిసభ్య కమిటీ మాత్రం ఇటు పోలీసుల నుంచి ఆధారాలన్నీ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన నివేదికను ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని తప్పిద్దామన్న ఉద్దేశం ఏమైనా పార్టీకి సంబంధించిన నాయకులకి, అలాగే త్రిసభ్య కమిటీలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉందా? ఇటు వీణ మరో పక్కన వాదిస్తుంది, ఖచ్చితంగా ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా మీ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నాను, మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది, ఒకవేళ నేను తప్పు చేసుంటే కనుక నన్ను చంపేయండి అంటూ తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ మనం మొత్తం మీద ఇటు గమనిస్తే గడిచిన కొన్ని రోజులుగా దాదాపు ఒక 100కు పైగా ఇటు వీడియోస్ అయితే ఇటు వీణ రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. దాంట్లో ఇటు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ బాండేజ్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ రిలేషన్షిప్ బాండేజ్ అవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి, కనిపిస్తున్నాయి. మరి ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు, ఒకరిని ఒకరు ఆరోపించుకుంటున్నారు ప్రస్తుతానికైతే. కానీ మొత్తం మీద ఇటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీకి సంబంధించిన నాయకులు తప్పిద్దామన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? వీణ చెప్పే మాటల్లో నిజం ఉందా? ఇటు ఎందుకు పవన్ కళ్యాణ్ 2 సార్లు సీరియస్ అవ్వాల్సి వస్తుంది? ఎందుకు నివేదికని త్రిసభ్య కమిటీ ఇప్పటికీ ఇవ్వలేకపోతుంది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.